సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకు సంబంధించి పోస్టల్ జాబులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అసలు ఎస్ఎస్సిలో ఎన్ని మార్కులు వస్తే ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేస్తే బాగుంటుంది, దాంతోపాటుగా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వీటికి సంబంధించి ఏమేమి క్వాలిఫికేషన్లు అనేవి అడుగుతున్నారు, ఎలా అప్లై చేయాలి, ఇటువంటి వివరాల గురించి క్లారిటీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి అన్రిజర్వ్డ్ అంటే అందరూ కూడా పోటీ పడే విధంగా, అన్రిజర్వ్డ్ అందరూ కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. 656 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ క్యాండిడేట్లకు సంబంధించి 200 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ క్యాండిడేట్లకు సంబంధించి 177, ఎస్టీకి సంబంధించి 88, ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్లో ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి సంబంధించి 194 పోస్టులు, పీడబ్ల్యూడిఏ 6 పోస్టులు, పీడబ్ల్యూడిబి 20 పోస్టులు, పీడబ్ల్యూడిసి కేటగిరీకి సంబంధించి 14 పోస్టులు, మొత్తంగా 1355 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో పోస్టుల వివరాలకు సంబంధించి కంప్లీట్ వివరణ. ఇక తెలంగాణకు సంబంధించి కూడా తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి పోస్టులు అయితే ఉంటాయి. మిగిలిన పోస్టులకు సంబంధించి పోటీ పడాలంటే ఆ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అందరికీ తెలుగు మాట్లాడడం, తెలుగు చదవడం, తెలుగు రాయడం వచ్చి ఉంటుంది కాబట్టి వీటి వివరాలు మీకు క్లారిటీగా తెలియచేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి తెలంగాణలో 454 పోస్టులు అయితే ఉన్నాయి. బీసీ క్యాండిడేట్లకు సంబంధించి 210 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి సంబంధించి 145, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 54, ఈడబ్ల్యూఎస్ కోటా కింద 97 పోస్టులు, పీడబ్ల్యూడిఏ 5 పోస్టులు, పీడబ్ల్యూడిబి 5 పోస్టులు, పీడబ్ల్యూడిసి 10 పోస్టులు, పీడబ్ల్యూడి 1 పోస్టు, మొత్తంగా 981 పోస్టులు అయితే తెలంగాణకు సంబంధించి ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా అన్ని ప్లేసుల్లో ఉన్న పోస్టులు వచ్చేసరికి దేశవ్యాప్తంగా 44,228 పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలను మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక మెయిన్గా నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం. మెయిన్గా ఫీజు పేమెంట్ గురించి మాట్లాడుకోవాలి. 100 రూపాయల ఫీజు పేమెంట్ ఉంటుంది. ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు పేమెంట్ అనేది ఉండదు. మహిళలు వచ్చేసరికి ఓసీ క్యాండిడేట్లు అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, లేదా పీడబ్ల్యూడి మహిళలైనా ఎవరికైనా కానీ ఫీజు అయితే ఉండదు మహిళలకు సంబంధించి. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి కూడా ఎటువంటి ఫీజు అనేది ఉండదు. పీడబ్ల్యూడి క్యాండిడేట్లకు సంబంధించి కూడా ఎటువంటి ఫీజు అనేది ఉండదు. ఇక ఎటు వచ్చేసరికి బీసీ క్యాండిడేట్లకి, అదేవిధంగా ఓసీ క్యాండిడేట్లకి ఎవరైతే జెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీజు అనేది ఉంటుంది. ఫీజు పేమెంట్ అనేది 100 రూపీస్ అని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. మనకి ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీగా చూద్దాం. మనకి ఈ జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకు సంబంధించి మొత్తం 3 రకాల కేటగిరీల కింద డివైడ్ చేస్తారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవ, ఈ విధంగా 3 రకాల కేటగిరీలు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, 15/7/2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు అనేవి తీసుకుంటారు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసరికి 5/8/2024. ఎడిట్ ఆప్షన్ కరెక్షన్కి సంబంధించి 6/8/2024 నుంచి 8/8/2024 అంటూ కూడా క్లారిటీగా ఇక్కడ డేట్లకు సంబంధించిన వివరాలను మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే మెయిన్గా పోస్ట్ ఆఫీస్లో ఉండి విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఇక డాక్ సేవక్ అంటే పోస్టుల్ని డెలివరీ బాయ్కి అని చెప్పుకోవచ్చు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వచ్చేసరికి ఎవరైతే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటారో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కింద అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఓవరాల్గా 3 రకాల కింద కేటగిరీలను డివైడ్ చేస్తారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్. ఇక మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి శాలరీ అనేది 12,000 రూపాయలు స్టార్టింగ్ శాలరీ. ఇంక్రిమెంట్స్ లైఫ్ టైంలో 29,380గా ఉంటాయంటూ కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా డాక్ సేవక్కి సంబంధించి 10,000 రూపాయలు స్టార్టింగ్ శాలరీ. ఇంక్రిమెంట్స్ వచ్చేసరికి లైఫ్ టైంలో 24,470 వరకు ఉంటాయంటూ కూడా ఇక్కడ శాలరీ స్లాబ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి 10వ తరగతి మెరిట్ ప్రాతిపదికన సెలక్షన్ ప్రాసెస్ చేయడం ఏంటి సార్, ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అనేది కూడా చాలామంది ఆలోచన. అయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎప్పటి నుంచో మెరిట్ ప్రాతిపదికన ఈ నోటిఫికేషన్ అనేది ఇస్తూ ఉన్నారు అనేదిగా. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు సంబంధించి 40+5 సంవత్సరాల అదనపు వయసు సడలింపు,
బీసీ క్యాండిడేట్లకు సంబంధించి 40+3 సంవత్సరాల అదనపు వయసు సడలింపు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు సంబంధించి 40 సంవత్సరాలు ఎటువంటి వయసు సడలింపు అనేది ఉండదు. ఇక ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్లు ఉన్నారో పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకు సంబంధించి 40+10 నుంచి 15 సంవత్సరాల అదనపు వయసు సడలింపు అనేది వర్తిస్తుంది. ఇక 10వ తరగతి ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఎవరు అప్లై చేస్తే బాగుంటుంది, ఎన్ని మార్కులు వచ్చిన వారు అప్లై చేస్తే బాగుంటుంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అదేవిధంగా సైకిల్ తొక్కడం రావాలి, లేదా స్కూటీ నడపడం వచ్చినా బండి నడపడం వచ్చినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ తెలుగు లాంగ్వేజ్ మాట్లాడడం, తెలుగు లాంగ్వేజ్ రాయడం, తెలుగు లాంగ్వేజ్ చదవడం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్పై పూర్తి పట్టు ఉండాలి, దానికి సంబంధించి కూడా క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీ అనేది 10వ తరగతి మార్కుల బేస్ చేసుకుని ఎవరికైతే 10వ తరగతిలో మెరిట్ స్కోర్ ఉందో వారి ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైతే మార్క్స్ స్కోర్ చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో గతంలో మార్క్స్ అనేవి తక్కువగా వచ్చాయి, కానీ కరోనా వంటి ప్రభావం వల్ల గ్రేడ్లు 10/10 రావడం, ఈ విధంగా చాలా రకాల ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 10/10, ఇక్కడ 10/10 వచ్చినా సరే 9.5గానే కన్సిడర్ చేస్తారంటూ కూడా దీనికి సంబంధించిన వివరాలు అనేవి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. 2012 ముందు నుంచి కూడా మార్కుల విధానం అనేది అమల్లో ఉండేది. మార్కుల విధానం అనేది అమల్లో ఉండడం వల్ల చాలామందికి ఈ పోస్టులకు సంబంధించి కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి పోస్టుల భర్తీ చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలామంది ఆలోచన. కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి పోస్టుల భర్తీ అనేది చాలా ఏళ్ళగా ఇదే విధంగా కొనసాగుతుంది పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇక జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి గ్యాదర్ చేసుకోవాలనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మార్కుల రూపంలో మార్కులు స్కోర్ చేసిన వాళ్ళకి సంబంధించి ఎటువంటి తగ్గింపులు అనేవి ఉండవు, డైరెక్ట్గా మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఇక 10/10 స్కోర్ చేసినా కానీ 9.5 కానీ కన్సిడర్ చేసి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఫోటో అనేది 50 KB లోపు ఉండాలి, జేపీజే ఫార్మేట్లో ఉండాలి. ఇక సిగ్నేచర్ అనేది 20 KBలో ఉండాలి, జేపీజే ఫార్మేట్లో ఉండాలంటూ కూడా దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే తెలుగు చదవడం, తెలుగు మాట్లాడడం, తెలుగు రాయడం వచ్చి ఉండాలి. ఇక అస్సాం వాళ్ళైతే అస్సామీ వచ్చి ఉండాలి, బీహార్ వాళ్ళైతే హిందీ. ఈ విధంగా క్లారిటీగా చూడండి ఏ ప్లేస్కి సంబంధించి ఏ విధంగా లాంగ్వేజ్ అనేది లోకల్ లాంగ్వేజ్ అనేది ఇచ్చున్నారు. ఆ లోకల్ లాంగ్వేజ్ వచ్చిన పోస్టులకి మాత్రమే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణ వాళ్ళు తెలంగాణకి సంబంధించి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా తెలుగు లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉంటే సరిపోదు, దానికి సంబంధించిన వివరాలను అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం 3 స్టెప్పుల్లో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు గ్రామీణ డాక్ సేవకు సంబంధించి, జీడిఎస్కి సంబంధించి ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా స్టేట్లకు సంబంధించి వివరాలను అయితే మెన్షన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, అస్సాం టు ఇక్కడ తెలంగాణ వరకు కూడా మొత్తం మీకు స్టేట్లన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ స్టేట్ మీద క్లిక్ చేసి కంప్లీట్గా ఎక్కడెక్కడ ఏ డివిజన్లో పోస్టులు అనేవి ఖాళీలు ఉన్నాయనేది మీరు ఇక్కడ చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎక్కడెక్కడ పోస్టులు అనేవి ఉన్నాయనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ డివిజన్ అని అడుగుతుంది కదా, మీకు దగ్గరలో ఉన్న సిటీని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని వ్యూ పోస్ట్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ భీమవరం సెలెక్ట్ చేశాను. భీమవరంలో మొత్తం ఏ డివిజన్లో పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి, ఏంది కథ, దానికి సంబంధించిన పిన్ కోడ్ ఏమిటి ఇక్కడ క్లారిటీగా చూపిస్తుంది చూడండి. ఈ విధంగా మీ సిటీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ మీరు కంప్లీట్గా ఎక్కడెక్కడ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఒక డివిజన్ సెలెక్ట్ చేసుకుని ఆ డివిజన్కి సంబంధించి మీరు పోస్టుల ప్రిఫరెన్స్లు అనేవి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఎక్కడ పెట్టుకుంటారు, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ విధంగా అడుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ దాన్ని వెరిఫై చేసుకోవాలి, ఈమెయిల్ ఐడి దాన్ని కూడా వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మీ నేమ్ ఏ విధంగా ఉంటే అదే విధంగా ఎంటర్ చేసుకోవాలి.
ఫాదర్స్ నేమ్ కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలు ఏ విధంగా ఉంటే అదే విధంగా ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలు ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇచ్చుకుంటే చాలా మంచిది. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్కి సంబంధించి కూడా ఆప్షన్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు. కమ్యూనిటీ ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ. ఇక్కడ కంప్లీట్గా కమ్యూనిటీకి సంబంధించిన వివరాలను కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఎవరైతే ఓసీ క్యాండిడేట్లో ఉన్నారో మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చేయించుకునే ఉద్దేశం ఉంటే మీరు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ స్టేట్కి సంబంధించి కూడా అడుగుతుంది, క్లారిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు 10వ తరగతి అనేది కంప్లీట్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇయర్స్ అన్నీ కూడా క్లారిటీగా చూపిస్తుంది. నెక్స్ట్ వెరిఫికేషన్ క్యాప్చా, ఇక్కడ వెరిఫికేషన్ క్యాప్చా అడుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ GLRUR. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో క్యాప్చా ఇస్తాడు, ఆ క్యాప్చా ఎంటర్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ అయితే ముందు చేసుకుంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ ఐడితో మీరు నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తారు. తర్వాత పోస్టులకు సంబంధించిన ప్రిఫరెన్స్ అనేది సెట్ చేసుకున్న అవకాశం అయితే కల్పిస్తారు. లాస్ట్లో ప్రింట్ అప్లికేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, సింపుల్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంది. ఒకవేళ మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ ఐడి మర్చిపోయినా ఫర్గాట్ ఐడి ఆప్షన్ అయితే ఉంది. ఆ ఐడి ద్వారా మీరు ఫర్గాట్ ఆప్షన్ ద్వారా మీ ఐడి అనేది రికవరీ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఫైనల్గా ఎవరు అప్లై చేస్తే బాగుంటుందనే విషయానికి వచ్చినట్లయితే గత నోటిఫికేషన్లు పరిశీలన చేసినట్లయితే ఎవరికైతే 10/10 ఉన్నాయో 9 పాయింట్స్ పైన ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఎవరికైతే 90% ప్లస్ ఎవరికైతే ఉందో మార్క్స్ రూపంలో కూడా మీరు చూసుకోండి. 90% ప్లస్ మీకుంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ఇది పూర్తిగా 10వ తరగతి మెరిట్ మార్కుల ప్రకారం జరుగుతుంది. మీరు అప్లై చేసిన డివిజన్కి సంబంధించి ఎంతమంది పెట్టుకున్నారు, దానిలో ఎవరికి ఎక్కువ మార్కులు ఉన్నాయి, దాంతోపాటుగా సేమ్ పర్సంటేజ్ మార్కులు ఉన్న వాళ్ళు ఉంటే మళ్ళీ ఏజ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉందో వాళ్ళని ముందుగా కన్సిడర్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్కి 10/10 ఉన్న క్యాండిడేట్లు ఇద్దరు అప్లై చేశారనుకుంటే ఒకరికి ఏజ్ ఎక్కువ ఒకరికి ఏజ్ తక్కువ ఉందంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి పోస్ట్ వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే PWD క్యాండిడేట్లు ఉన్నారో మీకు 80% ఉన్నా కానీ మీరు ట్రై చేయండి. ఎవరైతే మిగిలిన క్యాండిడేట్లు ఉన్నారో 90% ప్లస్ అదేవిధంగా 9.5లు 10/10లు అదేవిధంగా 9.8లు ఈ రేంజ్లో ఉన్నాయో మీరు ఖచ్చితంగా ట్రై చేసుకోండి, మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. మనం గత నోటిఫికేషన్లు గత మెరిట్ లిస్టులు పరిశీలన చేసినట్లయితే ఎక్కువగా 90% ప్లస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా పోస్టులు వచ్చినట్లు గత చరిత్రలో మెరిట్ లిస్టులో ఎక్కడా లేదు. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టులకు సంబంధించి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది కాబట్టి మీరు అప్లై చేసే డివిజన్కి సంబంధించి ఎంతమంది అప్లై చేశారో మళ్ళీ దాంట్లో ఎన్ని పాయింట్స్ ఉన్న వాళ్ళు అప్లై చేశారో మళ్ళీ వాళ్ళ ఏజ్లు వీటన్నింటినీ కన్సిడర్ చేసి ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. మహిళలకి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. రిజర్వేషన్ ఏదైనా కానివ్వండి మహిళలకి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. SC/ST క్యాండిడేట్లు PWD క్యాండిడేట్లకు సంబంధించి కూడా ఎటువంటి ఫీజు అనేది ఉండదు. ఎటు వచ్చేసరికి 100 రూపాయల ఫీజు అనేది BC క్యాండిడేట్లో జెంట్స్ అదేవిధంగా OC క్యాండిడేట్లో జెంట్స్ EWS క్యాండిడేట్స్లో ఉన్న జెంట్స్ వీళ్ళు మాత్రమే ఫీజు పేమెంట్ అనేది పే చేస్తారు. మిగిలిన ఎవరికి కూడా ఫీజు పేమెంట్ అయితే ఉండదు. ఓకే గైస్, దానికి సంబంధించిన వివరాలను కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది. అప్లై చేసిన డివిజన్లలో ఎవరికైతే మంచి మెరిట్ స్కోర్ ఉందో SSC మార్క్స్ బేస్ చేసుకుని వాళ్ళకి మాత్రమే పోస్టింగ్ అనేది వెళ్ళిపోద్ది. కాబట్టి మెయిన్గా 90% ప్లస్ ఉన్న వాళ్ళు ట్రై చేసుకోండి. మిగిలిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అనే వాళ్ళు అప్లై చేసుకోండి. 80% ఉంది ఛాన్స్ ఉంటుందా, 8.5 ఉంది ఛాన్స్ ఉంటుందా, 8.8 ఉంది ఛాన్స్ ఉంటుందా, వీళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే గత మెరిట్ లిస్టులు చూసుకుంటే ఎక్కడ కూడా 9.5 9 ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పోస్టింగ్లు వచ్చిన పరిస్థితి ఉంది. ఆ కింద ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లకు మాత్రమే 8.5కి 8 పాయింట్లకి ఛాన్స్ ఉంటుంది. అది కూడా అప్లై చేసిన క్యాండిడేట్లు ప్రాతిపదికన చేసుకుని అక్కడ ఎవరైనా మెరిట్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళుగానే ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏజెన్సీ ఏరియాల్లో పెట్టుకుంటే ఏజెన్సీ ఏరియాలకు సంబంధించి అప్లై చేస్తే ఏదైనా ఛాన్స్ ఉంటుందా అనే విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులందరూ కూడా చాలా ముదిరారు. ప్రతి ఒక్కరు కూడా ఏజెన్సీ ఏరియాలను కూడా వదలడం లేదు. ఆ ఏజెన్సీ ఏరియాల్లో కూడా
మెరిట్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకు సంబంధించి పోస్టింగ్ అనేది తక్కువ శాలరీ అయినా సరే పర్మనెంట్గా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ పోస్ట్కి సంబంధించి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 3 నెలలకో లేదా 4 నెలలకో రిజల్ట్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. ఆ మెరిట్ లిస్ట్లో కానీ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు డైరెక్ట్గా ఇండియన్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయ్యారు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి పలానా చోటికి హాజరు కండి అని మీకు డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే సెలెక్ట్ అయితే డైరెక్ట్గా పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ పోస్ట్ ప్రకారం మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకువెళ్ళి వాటిని కంప్లీట్గా వెరిఫై చేయించుకుని అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయనుకుంటే అప్పుడు మీకు పోస్టింగ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకే గైస్, ఇది కంప్లీట్గా దీనికి సంబంధించిన వివరణ. మీకు క్లారిటీగా పూర్తి వివరాలు అయితే అర్థమై ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మిగతా ఫ్రెండ్స్ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కామెంట్లో ఏదైనా ఒక ప్రశ్నకి ఆన్సర్ తెలిసిందంటే కంపల్సరీగా మీరు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. నాకు కుదిరినంత వరకు నేను రిప్లైలు ఇస్తాను. మిగిలిన ప్రశ్నలకు సంబంధించి మీరు ఏదైనా ఒక కామెంట్ చూసినప్పుడు దానికి ఆన్సర్ మీకు తెలుసు అంటే ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే గైస్, ఇది కంప్లీట్గా దీనికి సంబంధించిన వివరణ. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీరు టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకుని దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకుని అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.